తెలుగు రాష్ట్రాలపై సైక్లోన్ మొంత తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఇటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద నీరు ఉధృతంగా చేరింది. మున్నేరు ప్రస్తుతానికి ఉధృతంగా పారుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలులో మున్నేరు ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఇటు కాజ్వే పై నుంచి ఆ వరద నీరు ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు మున్నేరు వంతెన మార్గంలో కూడా ఒక్కసారిగా రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రభావంతో పెనగంచిప్రోలులో నీట మునిగిపోయే పలు ప్రాంతాలు కూడా. అక్కడ ప్రజలు అలాగే అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇటు పోలీసు అధికారులు కూడా ఆ కాజ్వే అలాగే ఆ బ్రిడ్జ్కి పరిసర ప్రాంతాలకు చేరుకొని అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మన విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ బ్రిడ్జ్ కాజ్వే పై నుంచి ఆ వరద నీరు పారుకుంటూ వెళ్తుంది. ఇటు తెలంగాణకి పెనగంచిప్రోలు నుంచి ఇటు ఖమ్మం కావచ్చు, వైరా ఈ పరిసర ప్రాంతాలకి రావడానికి ప్రధాన రహదారి అదే ఆ బ్రిడ్జ్ పై నుంచే. ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ సంబంధించిన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే కరీంనగర్ అలాగే ఖమ్మం జిల్లా, ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా ఇటు మున్నేరు వాగు పొంగుతుంది. ఇటు ఖమ్మంకి కూడా, ఖమ్మం నగరానికి కూడా ఒక రకంగా ఇది కొంత ప్రాబ్లం అయ్యే పరిస్థితి కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. మనం గతంలో కూడా చూసాం. ఇదే మున్నేరు వాగు పొంగడంతో ఇటు ఖమ్మం నగరం కూడా మునిగిపోయింది. సో ఉధృతంగా ప్రస్తుతానికైతే మున్నేరు వాగు పొంగుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతున్నాయి నీళ్ళని కూడా. ఇటు ఆంధ్ర అలాగే తెలంగాణ, ఇటు ఎన్టీఆర్ జిల్లా అలాగే ఖమ్మం జిల్లాకి రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్టు తెలుస్తుంది. అధికారులు అక్కడికి చేరుకొని సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతానికి సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది, ఇంకా 1-2 రోజులు ఈ వరదలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎప్పుడైనా ఒక సివియర్ సైక్లోన్ వచ్చిన తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో తెలంగాణపై అలాగే ఆంధ్రాపై, 2 రాష్ట్రాలపై, తెలుగు రాష్ట్రాలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇటు పెనగంచిప్రోలుపై ఏదైతే మున్నేరు వాగు అక్కడ ప్రవహిస్తుందో అక్కడ ప్రస్తుతానికి తీవ్రంగా ఉంది, ఉధృతంగా ప్రవహిస్తుంది, ఉగ్ర రూపంలో ఉన్నట్టు తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు మనం చాలా క్లియర్గా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. జగ్గేపేట నియోజకవర్గంలోని పెనుగంచి గ్రామం మండలం దగ్గర మనం ఉన్నాం. ఈ రోడ్డు ఏదైతే ఈ బ్రిడ్జ్ చూస్తున్నామో ఇది టువర్డ్స్ వైరా ఖమ్మం వెళ్ళే జాతీయ ఈ రోడ్డు. ఈ ప్రాంతవాసులు తెలంగాణ ప్రాంతానికి ఈ రోడ్డును వాడతారు. ఇది కంప్లీట్గా మనం ఒకసారి చూసుకుంటే ఇది పూర్తిగా కూడా దీని మీదకి వరద వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. వరద మనం చూసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి వస్తున్న వరద పెనుగంచిప్రోలు తర్వాత కీసరకి చేరుకునే పరిస్థితి. కీసర చేరుకునే టయానికి ఈ మున్నేరు వాగు ఒకటే కాకుండా మిగతా ప్రాంతానికి సంబంధించిన మిగతావన్నీ కూడా చిన్న చిన్న వాగులు కూడా వచ్చి చేరుతాయి. ఇప్పటికే కొంత ఆలస్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కానీ చూసుకుంటే పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో తెలంగాణకి వెళ్లాల్సిన ప్రాంతంలో వెహికల్స్ అన్నీ కూడా ఆపేశారు. ఇటువైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. ఈ పెనుగంచిప్రోలు మండలానికి సంబంధించిన వ్యవహారంలో మనం కానీ చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాంతానికి పూర్తిగా కూడా మరికి అంటే ఇప్పటికే 1.17 lakhsకి సంబంధించిన వరద ఇక్కడికి చేరుకోవడంలో ఒకవైపు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరిని ఇక్కడ అనుమతించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడికి పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా అంటే బేసిక్గా ఈ గ్రామానికి సంబంధించి లేకపోతే ఈ మండలం వైపుగా తెలంగాణకి వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ రోడ్ ఇది ఆల్మోస్ట్ ఆల్. దీనికి సంబంధించి వైరాకి పోవాలన్నా లేకపోతే ఇతర ప్రాంతాలకి వైరా, ఖమ్మం ఈ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో బేసిక్గా వెళ్ళాలనుకున్న ప్రాంతం మొత్తానికి కూడా ఇది చాలా పెద్దదిగా కనపడుతుంది. ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు. అనుమతికి ఇప్పించే ప్రయత్నం కూడా పోలీసులు చేయట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా ఇది పూర్తిగా కూడా ఈ వంతెన మీదకి దాదాపుగా నీళ్లు పారుతుండడంతో, నీళ్లు వస్తుండడంతో ఎక్కడికక్కడ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మనం కానీ చూసుకుంటే ఇక్కడ వరద పూర్తిగా కూడా మనం ఈ వంతెన మీద ఉన్నాం. ఈ వంతెన మీద వరద ఎలా వస్తుందో చూడు. ఆ ప్రాంతంలోకి వరద పూర్తిగా వచ్చేసింది. ఇక్కడ వరదని తాగుతున్న పరిస్థితి, వంతెనకి వరద తాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోకి పోలీసులు, రెవెన్యూ అధికారులు, తర్వాత ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఎవరిని ఇక్కడికి
పోలీసులు జిల్లా సిపి, తర్వాత జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, తర్వాత ఇక్కడ స్థానిక నేతలు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఎవరిని కూడా అనుమతించలేదు. అటువైపు మనం చూసుకుంటే దాదాపుగా మీరు మీరు చూడొచ్చు ఆ ప్రాంతంలో పూర్తి కూడా అక్కడ కూడా బ్యారికేట్లు వేసి అక్కడ వాహనాలని ఆపేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని ఈ రోడ్డు మీదకి ఎవరిని అనుమతించేది లేదు. ఇది కంప్లీట్గా తెలంగాణకి అంటే నందిగామ, జగ్గయ్యపేట ఈ మండలాల నుంచి ఎవరైనా తెలంగాణకి వెళ్ళాలనుకుంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తారు. ఈ బ్రిడ్జ్ మీదకి పోలీసులు అనుమతి నిషిద్ధం చేశారు. పూర్తిగా ఎవరిని ఇక్కడ ఉంచడానికి లేదని చెప్పిన పరిస్థితి. మనం కానీ చూసుకుంటే జేసీబీల సాయంతో కొందరు ముందుకు వెళ్ళి దాన్ని చేయాలని ఒక ప్రయత్నం అధికారులు ఆ దారిలో ఉన్న వీటన్నిటిని కొంచెం తొలగిద్దామనేది జేసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఇది ఇప్పుడు 7:30 వరకు ఇప్పుడు 1.5 లక్ష పోతుంది. కానీ ఇది పెరిగితే కంప్లీట్గా ఇది మునిగిపోతుంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. ఇది కంప్లీట్గా మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఇదే మున్నేరు వాగు ఇక్కడి నుంచి చేబ్రోలు నుంచి నేరుగా కీసరకు కూడా ఈ సాయంత్రానికి చేరుకుంటుంది అనేది ఒక అంచనా. ఆ ప్రకారంగా మనం కానీ చూసుకుంటే దాదాపుగా 3 లక్షల వరకు కానీ చేరితే కంప్లీట్గా ఇక్కడ ఈ వాగులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీనికి సంబంధించి కీసరకి మరోసారి కీసర రోడ్డుకి మరోసారి ముప్పు కలిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో అటువంటి ఎఫెక్ట్ ఉంటుందా లేదా అందుకోసమే ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు డ్రోన్స్ మనం చూస్తుంటే డ్రోన్స్ సహాయంతో అక్కడ కనపడుతున్న డ్రోన్స్తో పోలీసులు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు ఉధృతి వస్తుంది, ఎంత స్థాయిలో దీన్ని కాపాడే ప్రయత్నం చేయగలం అనే అంశాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు క్లియర్గా డ్రోన్స్ని పరిశీలిస్తూ ఇవన్నీ చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికీ ఈ ప్రాంతంలో అంటే ఇప్పటికీ 1,25,000 క్యూసెక్ల నీళ్లు వస్తుంది. ఇది రాత్రికి ఒకవేళ పెరిగితే అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వరంగల్లో కూడా తెలంగాణలో వరంగల్ కొన్ని ప్రాంతాల్లో కొంత తక్కువగా వస్తుంది. ఇక్కడ మాత్రం కేవలం మున్నేరు వాగు మాత్రమే ఈ హైట్లో చూడొచ్చు. బ్రిడ్జికి ఆల్మోస్ట్ ఆల్ బ్రిడ్జిని తాకుతూ వెళ్తున్నాయి, నీళ్ళన్నీ కూడా బ్రిడ్జిని తాకుతూ వెళ్తున్న పరిస్థితి. అందుకే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా నిషిద్ధం చేశారు, ఎవరిని అనుమతించని పరిస్థితి. మరి కాసేపట్లో ఈ సాయంత్రానికి కానీ పెరిగితే 3 లక్షలు కానీ పెరిగితే 3 లక్షలు కానీ టచ్ అయితే మాత్రం ఖచ్చితంగా కీసర అంటే విజయవాడ హైదరాబాద్ మెయిన్ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా అధికారులు తర్వాత ఇతర స్థాయి ఇక్కడున్న ప్రాంత ఆర్డీఓలు రెవెన్యూలు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనే అంశాల మీద ఒక విశ్లేషణ చేసుకుంటారు, అప్డేట్లకి ఉంటారు. అంటే సాయంత్రానికి ఏదైనా ఇష్యూ జరిగితే ఎట్లా అప్రమత్తం కావాలి, ఏ విధంగా వాళ్ళు ముందుకు చెయ్యాలి అనే దాని మీదనే ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ మనం కానీ చూసుకుంటే రెవెన్యూ కావచ్చు లేకపోతే ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ కానీ చూసుకుంటే ఈ వరద నీరు ఆల్మోస్ట్ ఆల్ ఈ గ్రామానికి సంబంధించి కొంత ప్రాంతంలోకి కూడా వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇంకా ఉధృతి పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశాన్ని చూడాలి. తద్వారా జరిగే పరిణామాలు ఏంటి, ఇక్కడికి ఎన్ని రోజులు ఇది ఇలాగే ఉంటుంది, సాయంత్రానికి ఉంటుందా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కలెక్టర్ తర్వాత సిపి రాజశేఖర్ బాబు తర్వాత ఇతర స్థానిక నేతలు అందరూ కూడా ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని తనిఖీలు చేస్తున్నారు, చెక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇందాక కేసరలో చూసిన విధంగానే ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ లింగాల బ్రిడ్జ్ కూడా పూర్తిగా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో లింగాల బ్రిడ్జ్ మీద కూడా వాటరు ప్రవహిస్తుంది. ఇది ఇంతవరకు ఉంటే పర్వాలేదు, కానీ రాత్రికి కానీ మున్నేరు వరద పెరిగితే మాత్రం అంటే తెలంగాణ నుంచి వస్తున్న వరద కానీ పెరిగితే మాత్రం పరిస్థితి కొంత ఇబ్బందిగా పరిస్థితి అవుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యలుగా అన్ని రకాల ఏర్పాట్లతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోంది. చూడాలి ఈ సాయంత్రానికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తెలంగాణలో వర్షం ఏ విధంగా నమోదవుతుంది అనేది కూడా చూడాలి. రైట్ కృష్ణమోహన్, మొత్తానికైతే ఇటు పెనగంచి ప్రోలు పరిసర ప్రాంతాలు కూడా నీట మునిగిపోయినట్టు తెలుస్తున్నాయి. అప్రమత్తమయ్యారు ఒక్కసారిగా ఇటు రెవెన్యూ అలాగే పోలీసు అధికారులు. డ్రోన్ విజువల్స్లో కూడా చూడొచ్చు, పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితులన్నీ. కానీ ఇంకో పక్కన ఇటు లింగాల జగ్గయ్యపేటకు సంబంధించిన బ్రిడ్జ్ దగ్గర కూడా ఒకసారి పరిస్థితి ఉధృతంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక్కసారి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం మనం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని లింగాల కాజ్వే మీద ఉన్నాం. అది రాత్రి నుంచి కూడా ఏదైతే మున్నేరు వాగు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నిన్న ఒక్క 2 అడుగులు మాత్రమే వచ్చింది. కానీ ఇప్పటికి దాదాపుగా 3-4 అడుగులు పైకి రావడంతో ఈ ప్రాంతం మీదుగా వెళ్ళే వత్సవాయి, వైరా, అలాగే ఖమ్మం ఈ 3 ప్రాంతాలకి పూర్తిగా కూడా రాకపోకలు రద్దయ్యాయి. కంప్లీట్‌గా పెద్ద ఎత్తున లింగాల కాజ్వే మీద నుంచి వాటర్ ఎలా ప్రవహిస్తుందో చూడాలి. ఇదే ప్ర ఇది గతంలో మనం చూసుకుంటే ఈ ఈ ఈ ఏదైతే ఎలక్ట్రికల్ పోల్ దగ్గర మట్టి ఉందో, లేకపోతే చెత్త ఉందో గతంలో అంత హైట్‌లోకి రావడం వల్ల కీసర దగ్గరికి కూడా వచ్చి దీనికి ఏర్పాట్లయితే కీసర దగ్గరికి వచ్చి రోడ్డు మీదకి అంతా కూడా ప్రవహించిన పరిస్థితి. అధికారులు ఈ సాయంత్రానికి అంటే వరంగల్ నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఈ ప్రాంతానికి చేరుకునే దానికి దాదాపుగా 12, 13 గంటలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది అనేది అధికారులు ఒక అంచనాకి వస్తున్నారు. ఇది ఇంపాక్ట్ కానీ జరిగితే రాత్రికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. లింగాల గ్రామం కావచ్చు, ఇతర ప్రాంతాల వాళ్ళకి మనం ఇప్పుడు పోవడానికి పూర్తిగా కూడా రాకపోకలు పూర్తిగా రద్దయినాయి. ఒకవైపు ఇక్కడ జగ్గయ్యపేట నుంచి ఇటు వచ్చే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉన్నారు. అటువైపు నుంచి లింగాల ఊరిలోకి వెళ్ళే వాళ్ళకి పూర్తిగా కూడా బంద్ అయిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా కూడా 3 చెక్ పోస్టులు పోలీసు బందోబస్తు నిర్వహిస్తుంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు కొంతమంది అధికారులని 3 చెక్ పోస్టులని మనం దాటుకుంటే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. కాసేపట్లో ఇక్కడికి సిపి ఇతర నాయకులు కూడా సిపి కలెక్టర్ వీళ్ళందరూ కూడా చేరుకోబోతున్నారు. ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు. సో అసలుకి యాక్చువల్గా ఈ ఉధృతి ఎంతవరకు ఉండబోతుంది ఏంటి, సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారంలో ఈ ప్రాంతంలోకి ఎవరిని కూడా అనుమతించే ప్రయత్నం అయితే చేయట్లేదు. మనతో పాటు రాజారావు గారు డిఎస్పీ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అడిషనల్ డిఎస్పీ గారు, సార్ ఏమంటారు సార్ ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నిన్నటికి ఈ రోజుకి జరిగిన వ్యవహారంలో ఉధృతి పెరిగిందా లేకపోతే అలాగా? గత రోజుతో పోల్చుకుంటే అండి మార్నింగ్ నుంచి పెరిగిందండి, ఉధృతి పెరిగింది. ఇది తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఈ ఫ్లడ్ వల్ల మనకి ఈ ఉధృతి పెరుగుతుంది. ఈ సాయంత్రానికి కొంచెం తగ్గు పట్టే అవకాశం ఉందండి. అంటే ఇది మీ అంచనా, అంటే లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా కీసరా పూర్తిగా కూడా క్యాన్వై అయిపోయింది, అంటే అక్కడ కూడా వాటర్ వచ్చిన పరిస్థితి మనం చూసాం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని దీని మీద మీరు ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం? అవునండి, మా నగర పోలీస్ కమిషనర్ గారు శ్రీ రాజశేఖర్ బాబు గారి యొక్క ఉత్తర్వుల మేరకు దగ్గరగా ఒక 500 మంది పోలీస్ సిబ్బందిని ఈ యొక్క 5 మండలాల్లో బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ ఊర్లలో తర్వాత ఈ పొలాల్లో వచ్చేటువంటి వాటర్ని ఎస్టిమేట్ వేస్తూ అప్పటికప్పటికి సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందిస్తున్నాము. అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మా యొక్క కలెక్టర్ గారు, మా యొక్క సిపి గారు, తర్వాత ఇంకా ఉన్నతాధికారులు చాలామంది కూడా అన్ని మండలాలు విజిట్ చేస్తూ ఈ వరద ఉధృతిని అంచనా వేస్తున్నారు. అన్ని యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి గత రాత్రి నుంచి కూడా ప్రజలు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఎందుకంటే ఉంది. బొడమేరు కూడా మన ఇటీవల విజయవాడ టౌన్లో బొడమేరు ఎక్స్పీరియన్స్ ఒకటి, అంతకుముందు దీనికి సంబంధించిన హైవేలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. వీటన్నిటిలో చాలా మందిని ఇప్పటికే సిపి ఇందాక మాట్లాడుతూ ఆయన కొన్ని ప్రాంతాలని తరలించేసాం, కొంత గ్రామాలని ఊళ్ళో ఉన్న పబ్లిక్ని కూడా సేఫ్ ప్లేస్లకి, క్యాంప్స్కి, సెంటర్స్కి పంపించడం జరిగిందండి. ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క ఇళ్లను ఖాళీ చేసేసి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం జరిగింది. సో అంతా కంట్రోల్లోనే ఉంది. కంట్రోల్ ఉందండి. గతంలో చూస్తే ఇప్పుడు ఈ టవర్లో మీకు అక్కడ గుర్తు కనబడుతుంది, అంతవరకు వరద వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎస్టిమేషన్ చేసి అప్రమత్తత చేయడం జరుగుతుంది. రైట్ సార్, ఇది ఏఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. రాజారావు గారు క్లియర్గా ఒక మాట అయితే, గతంలో ఏదైతే ఆ ఫ్లడ్లో చూసామో అది అలాగే అంత స్థాయిలో వచ్చింది, అది ఒక అంచనా. అది ఆ పైకి కానీ వస్తే మాత్రం కొంత ఇబ్బంది, కానీ ఈ సాయంత్రానికి కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, తర్వాత పబ్లిక్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా క్యాంప్స్లో పెట్టాం. ఈ ప్రాంతంలోకి ఎవరిని కూడా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా ఉండడానికి పూర్తి బందోబస్తును పెట్టాం. దాదాపుగా 300 పోలీసులు పైగా ఈ ప్రాంతంలో
ఉంచాం. అలాగే గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నాం. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పని మీదుగా ఉన్నాం. ఉన్నతాధికారులు సూచనల మేరకు పూర్తిగా కూడా కంట్రోల్లో పెట్టాం. ఎటువంటి ఇష్యూ జరగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది మా మోటివ్. ఆ దిశగానే ప్రభుత్వం ముందుగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది సార్. మున్నూరికి రెండు వైపులా, ఇటు లింగాల వైపు, ఇటు వత్సవాయుపు వైపు, రెండు వైపులా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు అటువైపు ఎవరైనా ఇరుక్కుని ఈ ప్రాంతాల వాళ్ళు అట్లా ఉంటే అటు చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. అదొక ఏర్పాటు ఉంది. పెనుగొంచి టోలు మీద ఉంటూ చుట్టూ తిరిగి వత్సవాయికి వెళ్ళొచ్చు. అవునండి. సో అటువంటి ఇబ్బందులు ఏం లేవండి. ఆ ఏర్పాటు కూడా చేశాము. అటువైపు రహదారి అంతా కూడా క్లియర్గా ఉంది. ఇదొక్కటే మనకి బంద్ అయింది. రెండు వైపులో కూడా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్రెడీ క్లియర్గా ఒకటే, అంటే ఒకవేళ ఏదైనా పనుల కోసం లింగాలకి వెళ్ళడమో లేకపోతే ఈ ప్రాంతానికి రావడం కొంతమంది వెళ్ళుంటే వాళ్ళు కానీ స్ట్రక్ అయిన వాళ్ళకి వేరే ప్రాంతం నుంచి తమ ఊర్లకి చేరుకునేందుకు పోలీసు అన్ని రకాల చర్యలు చేపట్టాం. ఆల్రెడీ ఆ దిశగా కొంతమందిని కూడా ఇతర ప్రాంతాలు కూడా పంపించేసాం. వారి గ్రామాల్లో ఉన్నారు. ఎక్కడైతే లింగాల గ్రామాల్లో ఉన్నారో వాళ్ళు అక్కడ క్లారిటీగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉన్నారు అనేది పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు, పూర్తిగా కంట్రోల్లో ఉంది. గతంలో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ మాకు అది పలు రకాలుగా ఉపయోగపడుతుంది. దానికంటే కూడా ఈసారి ఎక్కువ స్థాయిలో పోలీసు బందోబస్తుని ఉంచాల్సిన ప్రయత్నం చేస్తాం. ఉన్నతాధికారులు చెప్పిన యాంగిల్లోనే ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం అనేది లింగాల కాజ్వే బ్రిడ్జి దగ్గర అక్కడున్న పోలీస్ బందోబస్తు కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా అప్రమత్తం చేశారనేది చెప్తున్నారు. ఫోటో స్టూడియో.